ప్రకటన గ్రంథము 14-12 వాక్యాన్ని చదువుదాం. దేవుని ఆజ్ఞలను, యేసుని గూర్చిన విశ్వాసమును, గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు. ఏంటి ఇక్కడ రెండు కనబడుతున్నాయి, విశ్వాసము, ఓర్పు. ఏం కనబడుతుంది? రెండు బిట్స్ కనబడుతున్నాయి దీంట్లో. ఇప్పుడు మనం అంత్య దినాల్లో వచ్చేసాం. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క దయ్యం పట్టేసి మనల్ని గలిబిలి చేస్తూ ఉంటుంది. అది విశ్వాసులే కావచ్చు, భక్తులే కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు, లోకంలో ఎవరైనా కావచ్చు. సాతానుగాడు నిన్ను చేసేటువంటి డిసప్పాయింట్ ఏంటంటే, నీకు ఫస్ట్ ఓర్పు లేకుండా చేస్తాడు, రెండోది దేవుని మీద విశ్వాసం లేకుండా చేస్తాడు. ఇక ఈ రెండే పాయింట్ వాని కావాల్సింది. ఇప్పుడు నేను తెల్లవాట్లు వేసుకున్నా, నువ్వు వేసుకున్నావు. అసలు ఎవరి తెల్లయో ఎవరి నల్లయో అనేది వాడు చూపిస్తాడు ఇక. హల్లెలూయా. ఎందుకంటే కాకి కూడా కలర్ వేసుకొని తిరుగుతూ ఉందంట. ఎప్పుడు కనబడింది దానికి? ఏదో ఒక రోజున వర్షం అనేది, ఆ వర్షం లాంటి శోధనే ఈ పరిశుద్ధులకు కలిగే శోధన. అప్పుడు నీ మాట ఎలాగుంది, నీ చూపు ఎలాగున్నది, నువ్వు అసలు ఎంత ఓర్పుతో ఉన్నావు, నీకు ఎంత సహనం ఉన్నది. తెల్లబట్టలు వేసుకొని పరిశుద్ధులతో సహవాసం చేసి నటించినంత మాత్రాన పరిశుద్ధురాలివి, పరిశుద్ధుడు అయిపోతావా? నీ మాటలు, నీ ప్రవర్తన ఎంత మర్యాదగా, ఎంత పరిశుద్ధంగా, ఎంత నీతిగా నువ్వు ఉన్నావో లేదో ఏదో ఒక రోజు నీ కలర్ పోద్ది, అప్పుడు బయటపడతావు. హల్లెలూయా. అప్పటి వరకు మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలి, కష్టపడాలి. అయ్యా, నేను నిజంగా పరిశుద్ధురాలిని, పరిశుద్ధుడినైతే నాకు కావాల్సింది ఓర్పు. రెచ్చగొట్టుడు రెచ్చగొడతాడు, పుల్లబెట్టుడు పుల్లబెడతాడు. నీ కుమారుడేమో ఎన్ని తెలిసినా తెలవనట్టుగానే ఉంటాడు. మేమేమో తాయిట అక్కడ దేం దగ్గర దాం కొడతా తగడ దగ్గర తగడ దగ్గర తా తిక్కుడు తోమ్ తిక్కడి దీ తిక్కడి సా తిక్కడి చీ అంటాం. అదేనా? యేసు ప్రభువుల వారు అలా కాదు. అలలను అణిచివేయగలవాడు, గాలి తుఫానును గద్దించగా అది నిమ్మలమాయెను. సంఘంలో దైవజన్ దగ్గర నెక్స్ట్ ప్లేస్లో నువ్వు రావాలంటే ఎంత పెద్ద శోధనైనా అమరాన దైవజన్ని పడుకోబెట్టి నేనున్నానని పోరాడి ప్రార్థించి మార్చి సరి చేయగలిగిన విశ్వాసం నీకు రావాలి.